హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యం పెసరపప్పు కాంబినేషన్లో పాయసం చేయబోతున్నానండి. చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. ఆల్రెడీ మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఈ టైంలో ఇలా సగ్గు బియ్యంతో పాయసం చేసుకుంటే చాలా హెల్దీ. మరి లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ సగ్గు బియ్యాన్ని నానబెట్టి పెట్టుకోవాలి. నేను చిన్న సైజు సగ్గు బియ్యం తీసుకున్నాను. అలాగే పెసరపప్పును కూడా బాగా నానబెట్టి పెట్టుకోవాలి. సగ్గు బియ్యం నానితేనే మనకు బాగా ఉడుకుతాయండి, కాబట్టి 1 అవర్ ముందే మనం నానబెట్టి చేసుకోవాలి. ఇలా మనం చేతితో గట్టిగా అలా ప్రెస్ చేస్తే ఇలా నలిగిపోవాలన్నమాట. అంత చక్కగా ఇవి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం తీసుకున్న సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలి. సగ్గు బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసుకొని ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోతాయి. నానబెట్టిన పెసరపప్పుని ఇలా ఒక కుక్కర్లోకి తీసుకొని 1 కప్పుకి 2 కప్పుల వాటర్ వేసేసి 2 విజిల్స్ పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. సగ్గు బియ్యాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగంటిపోతాయండి. చూస్తున్నారు కదా, ఇలా ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చాలా వరకు ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సగ్గు బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకోవాలి. చూడండి, పెసరపప్పు 2 విజిల్స్ కి బాగా ఉడికిపోయింది. పెసరపప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇలా నీట్గా కలిపేసుకోవాలి. మనకు సగ్గుబియ్యం చూస్తున్నారు కదా, ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉడికిపోయాయో. చాలా బాగా ఉడికిపోయిందండి. ఇందులో నేను 1 కప్పు షుగర్ వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ వేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి చల్లారబెట్టిన పాలు వేస్తున్నాను. వేడి పాలు మాత్రం అస్సలు వేయొద్దండి. కాచి చల్లార్చుకున్న పాలు మాత్రమే వేసుకోవాలి, లేదంటే పాలన్నీ కూడా విరిగిపోతాయి. ఒక్కసారి పాలు వేసిన తర్వాత ఇలా కలిపేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ అండి. సమ్మర్లో ఇలా సగ్గు బియ్యం పెసరపప్పు పాయసం చేసుకొని తింటే ఒంటికి చలువ చేస్తుంది అన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిలో మనం మంచిగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి ఇందులో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ప్యాన్ వచ్చేసి పక్కన పెట్టేసి డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇందులో నేను కాజు అలాగే కిస్మిస్ వేస్తున్నాను. మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పాయసంలో వేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి కూడా వేస్తున్నాను. యాలకుల పొడి బాగా స్మూత్ గా రావాలంటే 2-3 యాలకులు తీసుకొని 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసేసి బాగా బ్లెండ్ చేసేస్తే ఇలా పొడిగా వస్తుందండి.
ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ నీట్గా కలిపేసుకోవాలి. అంతే, చాలా సింపుల్. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయిపోయింది అన్నమాట. ఇలా చేసుకుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు గ్లాసులు తాగేస్తారనమాట. అంత కమ్మగా ఉంటుంది. ఎంత తాగుతున్నామో అసలు మనకే తెలియదు అనమాట. అంత ఇష్టంగా తాగేస్తాము. చాలా చాలా బాగుంది చూడండి. అంతే, చాలా సింపుల్ గా చేసుకుని సగ్గు బియ్యం పెసరపప్పు పాయసం రెడీ. ఈ పాయసం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 2 days వరకు తాగొచ్చండి. ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, పిల్లలు ఇలా చేసి పెడితే ఒంటికి చలువ చేస్తుంది. చాలా చాలా హెల్దీ అన్నమాట. ఎప్పుడైనా మనకు కూడా బాడీ హీట్ చేసినప్పుడు, హెల్త్ బాగలేనప్పుడు, మనకు నీరసంగా అనిపిస్తున్నప్పుడు కూడా ఇలాంటి పాయసం చేసుకొని తాగితే మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా చాలా సింపుల్, చాలా హెల్దీ. అంతేనండి, పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ. చిటికలో చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా చాలా సింపుల్ ప్రాసెస్. తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి అందులో హెల్దీ రెసిపీ మీ అందరికీ ఈ సమ్మర్ స్పెషల్గా ఫస్ట్ నేను షేర్ చేస్తున్న రెసిపీ. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.